పెద్దాపురం అనే ఊళ్ళో రామన్న అనే రైతుండేవాడు. రామన్న ఎప్పుడూ పంట పొలాల మధ్య బతకాలని అనుకునేవాడు. అందుకే తన భార్యతో రోజూ భోజనం తెప్పించుకొని తన పంటల మధ్య కూర్చొని తినేవాడు. అలా ఒకరోజు రామన్న దగ్గరికి ఆయన భార్య కాంతం వస్తుంది. ఏంటి కాంతమ్మా, ఈరోజు ఇంత ఆలస్యమైంది? నేనేం పడుచు పిల్లనా, ముసల్దాన్ని. నీకోసం ఇంట్లో వంట చెయ్యాలి. ఆ వంట కోసం రోజు కూరగాయలు తీసుకురావాలి. అవన్నీ ఒక్కదాన్ని చేసుకోవాలి కదా. మన అబ్బాయి రవి ఉన్నాడు కదా, వాడేం చేస్తున్నాడు? ఇంటికొచ్చి చూస్తే మీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎప్పుడూ ఈ పంట పొలాల మధ్యే ఉంటారు. మీకు నా బాధ ఏమర్థమవుతుందిలే. ఎదిగిన కొడుక్కి పెళ్లి చేసెయ్యాలి. కాని మనం ఇంకా వాడికి పెళ్లి చెయ్యలేదు. వాడేమో ఇంట్లో కాసేపు కూడా ఉండట్లేదు. పని పాట లేకుండా ఊరంతా తిరుగుతున్నాడు. స్నేహితులతో కలిసి పనికొచ్చే పని అస్సలు చెయ్యట్లేదు. అయ్, ఈ పంటల గురించి ఆలోచించాను గాని మీ గురించి ఆలోచించలేకపోయాను. ఇప్పుడేం చేద్దాం కాంతమ్మా? ఇంకేం చేద్దాం, వాడికి వెంటనే పెళ్లి చేసేద్దాం. ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే ఎవరిస్తారు? నేను పుట్టిన ఊళ్ళో ఒక అమ్మాయిని చూశాను. పేరు సౌమ్య. లక్షణమైన అమ్మాయి. చాలా తెలివైంది కూడా. నాకు నచ్చింది. సౌమ్య మనకి కోడలిగా వస్తే బావుంటుందనిపిస్తుంది. అయితే అన్ని ఏర్పాట్లు అప్పుడే చేసేసావన్నమాట. ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నావు, అంతేనా? అంతేకాదు గింతేకాదు. వాడికి పెళ్లి చేస్తారా చెయ్యరా? ఏదో ఒకటి చెప్పండి. చేద్దాం లేవే, అలా ఏడవకు, ముందన్నం పెట్టు. అలా రామన్న తన భార్య కాంతమ్మ మాట వింటాడు. ఇక 10 రోజుల్లోనే రవికి సౌమ్యకి పెళ్లి జరుగుతుంది. సౌమ్య అత్తారింట్లో అడుగు పెట్టగానే వర్షాలు మొదలవుతాయి. చలి కూడా తీవ్రంగా ఉంటుంది. ఇక కాంతమ్మ తన భర్తపై బెంగ పెట్టుకుంది. ఏవండి, నా మాట విని మీరు ఇంటి దగ్గరే ఉండిపోండి. ఆ పొలం దగ్గరికి వెళ్ళకండి. చూశారుగా, చలి విపరీతంగా ఉంది. పైగా వర్షాలు కూడా పడుతున్నాయి. మీ ఆరోగ్యం పాడైపోతుంది. చూడు కాంతమ్మా, చాలా ఏళ్లుగా నేనక్కడ ఉంటున్నాను. నాకేం కాదే, నా గురించి ఆలోచించకు. అలా రామన్న తన భార్య కాంతమ్మ చెప్పినా వినకుండా పొలం దగ్గరికి వెళ్తాడు. రాత్రంతా రామన్న గురించి ఆలోచిస్తూనే ఉంది కాంతమ్మ. మరుసటి రోజు ఉదయాన్నే కాంతమ్మ తన భర్తకి అన్నం తీసుకుని పొలం దగ్గరికి బయలుదేరింది. అది గమనించిన సౌమ్య, అత్తయ్య, పొలానికే కదా, నేను కూడా వస్తాను. మన పంట పొలాలు చూడాలనుంది. సర్లే రామ్మ, వెళ్దాం. ఏవండి, మీరు కూడా రావచ్చుగా? ఏంటి, ఆ పొలం దగ్గరికా? అక్కడ ఏముండదు, కేవలం మిరపతోట మాత్రమే ఉంది. దాన్ని చూడ్డానికి అక్కడి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాడలాగే అంటాడు. నువ్వు రా తల్లి అంటూ తన కోడల్ని వెంటబెట్టుకుని తీసుకెళ్ళింది కాంతమ్మ. దారి మధ్యలో అత్త కోడళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తారు. అదేంటత్తయ్యా, ఆయన పొలానికి రానంటున్నారు? వాడెప్పుడూ అంతేనమ్మా. తండ్రి కష్టాన్ని పట్టించుకొని ప్రతి కొడుకు అలాగే ఉంటాడు. మీ మావయ్యకి పంట పొలాలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఆ మట్టిలోనే బతికాడు. ప్రతి రైతు అంతే కదా. మట్టిని, పొలాన్ని ప్రేమించినంతగా కుటుంబాన్ని కూడా ప్రేమించలేడు. అలా ఆయన ఉండటం నీ మొగుడికి నచ్చేది కాదు. అందుకే పొలం వైపు రాకుండా మొండి పట్టుదలతో ఉంటున్నాడు. అవునా? ఏదో పనులు తప్పించుకోవడానికి అలా చేస్తున్నారు అనుకున్నా. వాడు పొలానికొచ్చి పని చేస్తే మనకి గతి పట్టేది కాదు. వాడు పొలాన్ని పట్టించుకోవటం లేదని ఆయన అక్కడే ఉంటున్నారు. అలా కాంతమ్మ, సౌమ్య మాట్లాడుకుంటూ పొలం చేరుకున్నారు. ఇక చెట్టు నీడలో చల్లగా సేద తీరుతున్న రామన్న తన భార్య రావటం చూసి మేల్కొన్నాడు. ఏంటే, కోడల్ని ఇక్కడికి తీసుకొచ్చావేంటి? మావయ్య, అత్తయ్యనేమనకండి, నేనే ఇక్కడికి రావాలని పట్టుపట్టాను. ఇదంతా మన భూమేనా మావయ్య? అవునమ్మా, కనిపించేంత వరకు మన భూమే. మరి ఇంత భూమిలో కేవలం మిరపతోట మాత్రమే వేశారేంటి? మిగిలినవి పండించాలంటే ఓపికతో పాటు శక్తి కూడా ఉండాలి కదమ్మా. అయితే మీరేం బాధపడకండి మావయ్య, రేపటి నుండి నేను కూడా ఇక్కడికొచ్చి కూరగాయలు పండిస్తాను. ఏంటమ్మా, నువ్వు చెయ్యగలవా? నేను కూడా పల్లెటూరు అమ్మాయినే కదా మావయ్య, నాకు వ్యవసాయం చేయాలంటే చాలా ఇష్టం. కాకపోతే మాకింత భూమి లేదు. అందుకే నేను కూలి పనులకి వెళ్లేదాన్ని. అలా పొలం పనులన్నీ నేర్చుకున్నాను.
చాలా చక్కగా చెప్పావమ్మా. కానీ కూరగాయలు పండించడమే ఎందుకు? ఇంకేదైనా పండించొచ్చు కదా. వేరే ఏ పంటైనా వెయ్యొచ్చు కదా. ప్రతి ఇంట్లో ఖర్చు దేనికోసం చేస్తారో చెప్పండి అత్తయ్య. చాలా వాటికి ఖర్చు చేస్తాం, ముఖ్యంగా తినడానికి. మనం వంట చేయడానికి కూరగాయలు కావాలి. ఆ కూరగాయలు కొనడానికి డబ్బులు ఖర్చు చేస్తాం. అలాగే బియ్యానికి, కూరలకి కావలసిన ఆహార పదార్థాలకి అన్నిటికీ డబ్బు ఖర్చు పెడతాం. అంటే అవన్నీ మనమే పండిస్తే ఇక ఖర్చు అనేదే ఉండదు కదా. సౌమ్య అలా చెప్పగానే రామన్న, కాంతమ్మలు సంబరపడతారు. తమ కోడలి మాటలు వింటుంటే వాళ్ళకి ముచ్చటేస్తుంది. రామన్న అయితే చాలా సంతోషిస్తాడు. ఆహా, ఎంత గొప్పగా చెప్పావమ్మా. ఇంటి ఖర్చు తగ్గించడం ఇంత సులభమా? మనకి చాలా భూమి ఉంది. నాకెప్పుడు అలాంటి ఆలోచన రాలేదు. కనీసం మీ అత్త కూడా దాని గురించి చెప్పలేదు. నాలాంటి మట్టి బుర్రకు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? సర్లేండి, ఇకపై మనం ఇక్కడే కూరగాయలు పండిద్దాం. అలా సౌమ్య ఆ రోజు నుండి తమ భూమిలో ఒక్కో కూరగాయ పంటను వేస్తుంది. తినే గింజల దగ్గర నుండి పప్పులు, కాయగూరలు పండిస్తుంది. 6 నెలలకు పంట చేతికొస్తుంది. అది చూసి రామన్న, కాంతమ్మ సంతోషిస్తారు. రవి అయితే తన భార్య చేసిన పనికి ఆనందిస్తాడు. అమ్మా సౌమ్య, ఇదంతా నీ వల్లే. నువ్వు లేకుంటే ఇది సాధ్యమయ్యేదే కాదు. అదేం మాటత్తయ్యా, మీరు మావయ్య లేకుండా నేనొక్కదాన్ని దీన్ని చేసేదాన్ని కాను. మొత్తానికి అన్ని కూరగాయలు మన పొలంలోనే పండించేశాను. ఇక వీటిని అమ్మితే మనకి చాలా డబ్బులు వస్తాయి. వాటితో మనం సంతోషంగా ఉండొచ్చు. ఇకపై మనం వీటిని అమ్ముతున్నాం. అలాగే బయట ఏ కాయగూరలు కొనట్లేదు. మరో విషయం ఏంటంటే ఇకపై ఇక్కడే ఈ తాజా కూరగాయలతో వంట చేద్దామనుకుంటున్నాను. అదేంటమ్మా, ఇంటి దగ్గర ఉండరా? రోజూ ఇంటి దగ్గర వంట చేసుకుని వచ్చేలోపు చాలా ఆలస్యం అయిపోతుంది. దానివల్ల సమయం కూడా వృధా. అందుకే నేనిక్కడే వంట వార్పు చేశానంటే మనకి సమయం మిగులుతుంది. ఆ సమయంలో ఇంకాస్త ఎక్కువగా పొలం పని చేసుకోవచ్చు. అబ్బబ్బా, నా కోడలు గోపతనం చూసావటి కాంతం. నీ తెలివితేటలు అద్భుతం తల్లి. ఇకపై మనం ఇక్కడే ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుందాం. ఎందుకమ్మా ఇంకో ఇల్లు? ఊళ్ళో మనకొక ఇల్లుంది కదా. అవునత్తయ్యా, కానీ కోతకొచ్చిన పంటని అక్కడి వరకు తీసుకురావాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది. ఇక్కడే ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నామనుకోండి, అందులో వాటిని దాచుకోవచ్చు. పైగా వర్షం నుండి, చలి నుండి రక్షణ కూడా ఉంటుంది. ఇదిగో కాంతమ్మా, కోడలు చెప్పినట్టు చేద్దామే. తానెంతో ముందు చూపుతో ఆలోచించి ఈ మాటలు చెప్తుంది. నిజంగా నా కొడుకు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు తల్లి. నాకు చాలా ఆనందంగా ఉంది. అలా సౌమ్య మాట ప్రకారంగా తమ పొలం వద్దనే ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. రవి కూడా అక్కడికొచ్చి తన భార్యకి సాయం చేస్తాడు. ఇక ఈ జన్మలో ఇక్కడికి రాడనుకున్నాను, కానీ వాణ్ణి ఎలాగోలా రప్పించావు కదమ్మా. అమ్మా, కోడల్ని పొగిడింది చాలు. తను చాలా పద్ధతిగా చేస్తుంది. అది నచ్చి నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఊరంతా మన పొలం వైపే చూస్తుంది. ఎవరి పొలంలో కాయని కూరగాయలు మన పొలంలోనే కాస్తున్నాయి. దీనంతటికీ కారణం నా భార్య సౌమ్యే, నాకు తెలుసు. అబ్బా, మా ఆయన నోటి నుండి పొగడ్తా. అత్తయ్య, నాకు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. చాలే సంబరం. అమ్మా, ఇక ఈ కూరగాయలు కోద్దామా? అలాగే మావయ్య. అలా కుటుంబమంతా కలిసి పండించిన కూరగాయల్ని కోస్తారు. బుట్టల నిండా చేతికొచ్చిన పంటను చూసి సంతోషిస్తారు. ఇక ఈ తాజా కూరగాయలతో ఇక్కడే మనకి భోజనం. అత్తయ్య, ఇక వంట సంగతి చూద్దాం పదండి అలాగేనమ్మా అంటూ అత్త కోడళ్ళిద్దరూ కలిసి తాజా కూరగాయలతో వంట చేస్తారు. అందరూ కలిసి అక్కడే కూర్చుని వేడివేడిగా భోంచేస్తారు. ఆహా, ఇలా తింటుంటే ఎంత బావుందో. వనభోజనాలు చేసినట్టుగా ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. పచ్చని పొలాల మధ్య వనభోజనం. ఇలా పంట పొలాల మధ్య తింటుంటే చాలా హాయిగా ఉందండి. ఇది కదా అసలైన జీవితం అంటే. ఎంతో డబ్బుండి ఏం లాభం? ఇలాంటి ఆనందాన్ని కొనగలమా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఇలా జరుగుతుందని ఊహించలేదు. ప్రతి రైతు ఆనందంగా ఉండాలంటే ముఖ్యంగా తన కుటుంబ సహాయ సహకారాలుండాలి. అలా లేకపోవడం వల్ల ఈ రోజుల్లో చాలా మంది రైతులు తమ బాధల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక
బలవంతంగా చనిపోతున్నారు. ప్రతి రైతుకు నాలాంటి కుటుంబం, ముఖ్యంగా నా కోడలు సౌమ్య లాంటి వాళ్ళుంటే మాత్రం ఆ ఇల్లు నిజంగా దేవాలయం అయిపోతుంది. రామన్నలా అనగానే సౌమ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇక అందరూ సంతోషంగా ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనాలు ముగిస్తారు. సౌమ్య ఇక అప్పటి నుండి పొలం వద్దే తాజా కూరగాయలతో వంట చేసి పెడుతూ తన కుటుంబానికి ఏ సమస్య రాకుండా చూసుకుంటుంది. ఊరి వాళ్లంతా ఆ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్లు కూడా అలా చేయటం మొదలెడతారు. పాలెం అనే ఊరిని చూడ్డానికి చాలా మంది జనం వస్తూ ఉంటారు. విదేశాల నుండి కూడా అక్కడికి వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాంటి ఊరికి ఒకరోజు రాంబాబు వస్తాడు. రాంబాబు వచ్చి రాగానే సావిత్రమ్మ ఇంటికి చేరుకుంటాడు. ఏంట్రా అబ్బాయి, ఈ ఊరికి కొత్తోడిలా కనిపిస్తున్నావు? ఎక్కడి నుండి వచ్చావబ్బాయి? అమ్మా, ఇదొక వింత గ్రామం అని చూడ్డానికొచ్చాను. ఈ ఊళ్ళో సగం ఎండ కాస్తుంటే మరో సగంలో వర్షం పడుతుంటుందని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మా ఊరు కూడా బాగానే ఉండేది బాబు, కానీ ఇద్దరి వల్ల మొత్తం పరిస్థితే మారిపోయింది. ఆ ఇద్దరూ కానీ ఈ ఊరికి రాకుండా ఉండుంటే ఈ పాటికి మేం కూడా సంతోషంగా ఉండేవాళ్ళం. అవునా? ఎవరమ్మా ఇద్దరు? ఇప్పుడు వాళ్ళిద్దరూ ఊళ్ళోనే ఉన్నారా? ఉన్నారు బాబు. 3 పూటలా మెక్కుతూ దిట్టంగా పందిలా బలుస్తూ లక్షణంగా ఉన్నారు. వాళ్ళే ఇంట్లో ఉన్నారమ్మా? ఒకసారి వాళ్ళతో మాట్లాడాలనుంది. అంత ఉబలాట పడకు నాయనా, వాళ్ళిద్దరూ ఎక్కడో కాదు, ఈ కొంపలోనే తగలడ్డారు. నా దరిద్రం కొద్దీ వాళ్ళిద్దరూ ఎవరో కాదు, నా కోడళ్లే. సావిత్రమ్మ ఆ మాట చెప్పగానే రాంబాబు షాక్ అయ్యాడు. ఇంతలో ఆ ఇంట్లో నుండి అరుపుల శబ్దాలు వినిపిస్తాయి. ఆ అరుపులు చూసి భయపడిపోతాడు రాంబాబు. ఏంటమ్మా ఆ శబ్దాలు, అరుపులు? ఏదో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నట్టు ఆ గొడవేంటి? అలా చూస్తూ ఉండు బాబు. నువ్వు అడిగావే, ఆ మహారాణులు ఇప్పుడేం చేస్తారో చూడు. అలా సావిత్రమ్మ అనగానే ఇంట్లో నుండి బయటకొస్తారు కాంచన, గంగ. వసే దిక్కుమాలిన మొహం, నీ మొహం చూస్తే కుక్కలు కూడా పారిపోతాయే. నీ మొహం చూసి ఆ కుక్కలు పారిపోవడం కాదు, ఊరేసుకొని చస్తాయి. నీకు పట్టిన శని ఇప్పుడు ఊరంతా చుట్టుకుంది. నీ వల్లే చాలా మంది ఊరొదిలి వెళ్లిపోవాలని చూస్తున్నారు. వర్షంలో తడుస్తూ ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. నేను శనిగ్రహం అయితే నువ్వేంటే? నీ వల్ల సగం ఊరంతా ఎండకెండుతుంది. 10 మంది మంచి కోరాలే గాని వాళ్ళ చెడు కోరకూడదు. నువ్వు నీ బతుకు థూ అని కాంచన, గంగ అరుచుకుంటూ ఉండగా కాస్త దూరంలో వాళ్ళని రాంబాబు అయోమయంగా చూస్తుంటాడు. ఏంటబ్బాయి అలా అయోమయంగా చూస్తున్నావు? వాళ్ళిద్దరూ తోడికోడళ్ళు, ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. నేనేం పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళిద్దరి వల్ల ఈ ఊరు 2 భాగాలుగా చీలిపోయింది. చూస్తున్నావుగా, ఓవైపు ఎండ, మరోవైపు వాన. అలా మారిపోవడానికి కారణం వీళ్ళే. ఏంటమ్మా మీరు చెప్పేది? వినడానికే విడ్డూరంగా ఉంది. వాళ్ళకేమైనా శక్తులున్నాయా? లేకుంటే మంత్రాలు తంత్రాలు తెలుసా? ఈ ఊరినిలా చేయడానికి వాళ్ళేం చేశారు? దాని గురించి నాకు చెప్పండి. అది నా నోటితో నేను చెప్పలేను బాబు, నువ్వే వెళ్ళి వాళ్ళని అడుగు. ఇంతకీ కడుపు నిండా ఏమైనా తిన్నావా బాబు? లేదమ్మా, ఇంకా ఏం తినలేదు. అయితే మరీ మంచిది. వెళ్ళు బాబు, వెళ్ళు, వెళ్ళి వాళ్ళనే అడుగు అంటూ సావిత్రమ్మ అక్కడి నుండి బయలుదేరుతుంది. సావిత్రమ్మ అలా వెళ్ళగానే రాంబాబు దీనంగా మొహం పెట్టి కాంచన, గంగ దగ్గరికి వెళ్ళాడు. పోట్లాడుకుంటున్న వాళ్ళిద్దరూ రాంబాబుని చూసి, ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి నీకు? నేను ఈ ఊరి గురించి తెలుసుకోవడానికి వచ్చానమ్మా. ఇదొక వింత గ్రామమని అందరూ చెప్పుకోవడమే గాని అసలు వింత గ్రామంలా ఎలా మారిందో ఎవ్వరూ చెప్పటం లేదు. అందుకే దాని గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఈ ఊరు ఇలా మారడానికి కారణం మీరేనంట కదా. మీ అత్తగారే ఆ విషయం చెప్పారు. నిన్ను చూస్తుంటే చాలా అమాయకుడిలా ఉన్నావు. ఇంతకీ ఏమైనా తిన్నావా బాబు? ఆ మొహం చూస్తుంటే తెలియడంలే, ఇంకా ఏం తిన్నట్టు లేదు కదా బాబూ? అవునండి, ఏం తినలేదు. అయ్యో, ఆ విషయం చెప్పాలి కదా బాబు. పద తిందువు. తర్వాత తింటానండి, ముందు మీ గురించి చెప్పండి. అరే పదవయ్యా, తింటూ తెలుసుకుందువు అంటూ ఇద్దరు కోడళ్ళు రాంబాబుని తమతో తీసుకెళ్లారు. రాంబాబుని కూర్చోబెట్టి చాలా పెద్దదిగా ఉండే పల్లెం ముందుంచుతారు.
ఆ పల్లెం నిండా భోజనం, తినుబండరాలు లాంటివి పెడతారు. వాటిని చూసి రాంబాబు భయపడిపోతాడు. ఏంటమ్మా ఇవన్నీ నాకేనా? నేనిన్ని తినగలనా చెప్పండి? మా గురించి తెలుసుకోవాలంటే ముందు తినాల్సిందే. తింటాడులే అక్క, తినక చస్తాడా? ఏంటండి మీరు బలవంతంగా తినిపించాలని చూస్తున్నారు? ఇలా అయితే ఎలాగండి? నేను వెళ్ళిపోతాను. ముందు తిను, మేమింకా మా గురించి చెప్పటం మొదలెట్టలేదు. అక్క, నువ్వందుకోవే. అలా గంగ చెప్పడంతో కాంచన గతంలోకెళ్ళి ఏం జరుగుతుందో చెప్తుంది. ఆ రోజు సరిగ్గా ఇలాగే ఒక బిచ్చగాడి ఇంటికొచ్చాడు. సాధారణంగా బిచ్చగాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే నేను భోజనం తింటావా అని అడిగాను. అమ్మా కడుపు నిండా తిని చాలా రోజులైంది. నువ్వేది పెట్టినా తింటానమ్మా. అలాగే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానుండు. కాంచన అలా భోజనం తీసుకురావడానికి వంటగదిలోకెళ్తుంది. అలా వెళ్ళి ఇలా భోజనం తీసుకొచ్చేసరికి గంగ అన్నం పెడుతూ కనిపిస్తుంది. అది చూసి కాంచన కోపంతో రగిలిపోతుంది. ఏంటే నేను అన్నం తెచ్చేలోపు నువ్వొడ్డించేస్తావా? ఇందులో తప్పేముంది చెప్పక్క? నాకీ అన్ని చూస్తే జాలేసింది. అందుకే నేను నాకు తోచిన సాయం చేస్తున్నా. అంటే పుణ్యఫలాన్ని నువ్వే మూటగట్టుకోవాలని చూస్తున్నావా? నాకేం అవసరం లేదా? నాకు రావాల్సిన పుణ్యం నువ్వు పొందాలనుకోకు. ఏంటక్కా నువ్వు పుణ్యం పుణ్యం అంటూ నా తల తినకు. అలా కాంచన గంగలు తిట్టుకుంటూ ఉంటే బిచ్చగాడు వాళ్ల గొడవ నాపాడు. అమ్మా మీరిద్దరూ నాకు వడ్డించండి. మీ ఇద్దరి వంటలు నేను తినగలను. ఎందుకంటే నేను తిని చాలా రోజులైంది. అందుకే ఈరోజు కడుపు నిండా తినాలనుకుంటున్నా. వడ్డించండి అమ్మా, వడ్డించండి అంటూ బిచ్చగాడు అనేసరికి కాంచన గంగలు తమ వద్ద ఉన్న పదార్థాల్ని వడ్డిస్తారు. అలా వాళ్ళు వడ్డిస్తూ ఉంటే మరోవైపు తింటూ ఉన్నాడు బిచ్చగాడు. కడుపు నిండా తిన్న తరువాత, ఆహా నా కడుపు నింపారు కదమ్మా, మీరు నన్ను తీర్చుకోలేను. అన్ని దానాల్లో కల్లా ముఖ్యమైన దానం అన్నదానం. నాకు సాయం చేసిన మిమ్మల్ని నేను మర్చిపోలేను. మీకేం కావాలో కోరుకోండి. హోయబ్బో, నువ్వేదో పైలోకం నుండి దిగొచ్చిన దేవుడిలా మాట్లాడుతున్నావే. కడుపు నిండా తిన్నావు కదా, ఇంక వెళ్ళయ్యా. నేను దేవునేనమ్మా. నా ఆకలి తీర్చిన మీరు నన్ను తీర్చుకోవాలి. చెప్పండమ్మా, మీ మనసులోని కోరిక ఏంటో చెప్పండి. ఏమే చెల్లి, ఈ మనిషి మనల్ని వదిలిపెట్టేలా లేడు. ఏదో ఒకటి అడిగేద్దామా? ఏమడగమంటావక్క? నాకేమడగాలో తెలియటం లేదు. నువ్వే ఏదో ఒకటి చెప్పు. అయితే నీ మంచి కోసం ఒకటి అడుగుతాను. ఏమయ్యా, నా చెల్లినెప్పుడు చల్లగా ఉండేలా చూడు. అయితే మా అక్కను వేడిగా ఉండేలా చూడు. అంతేలే, భలే అడిగావు. మన ఇల్లు ఒక్కటే అయినా మనవి వేరు కాపురాలు గదా. అలా నువ్వు చల్లగా ఉంటే నేను వేడిగా ఉంటే సరిపోతుంది. భలే చెప్పావే చెల్లి. ఈ దెబ్బతో బిచ్చగడికి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. వరాలు ఇస్తాడంట, వరాలు. మనం కోరుకోవాలంట. ఏదో దేవుడు దిగొచ్చి అడిగినట్టు మోహన్ చూడు. వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్తానమ్మా. మళ్ళీ నేను రాకపోవచ్చు, కానీ మీరు అడిగినట్టుగానే వారాలు ఇస్తున్నాను, తీసుకోండి అని చెప్పి బిచ్చగాడు మాయమైపోతాడు. అది చూసి కాంచన గంగలు ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఏంటే, ఆ బిచ్చగాడు నిజంగానే మాయమైపోయాడు? నాకు ఆశ్చర్యంగా ఉందక్కా. కొంపదీసి నిజంగానే మనకు వరాలిచ్చాడేమో అని గంగ అనడంతో ఆ ఇంటికి సగం వైపు ఎండ కాస్తుంది, మరోవైపు వర్షం మొదలవుతుంది. అలా వర్షం పడుతూనే ఉంటుంది, మరోవైపు ఎండ అలాగే ఉంటుంది. అది చూసి తోడికోడళ్ళు భయంతో వణికిపోతారు. తాము చేసిన తప్పేంటో తెలుసుకొని కుమిలి కుమిలి ఏడుస్తారు. విన్నావు కదయ్యా, ఆ రోజు మేము ఏ బంగారమో డబ్బో కోరుకున్నట్టయితే చాలా బాగుండేది. మా ఊరి వాళ్ళంతా మమ్మల్ని తిడుతున్నారు. మేము ఆ బిచ్చగాడికి భోజనం పెట్టి తప్పు చేశామా? ఆయనకి మంచి కదా చేశాం. కాకపోతే బిచ్చగాడు నిజంగానే వరాలివ్వడని మేం సరదాగా మాట్లాడాం. దానికే ఇంత చెయ్యాలా? మాపై కాస్త కూడా జాలి లేదు ఆయనకి. సరేనమ్మా, మీరేం బాధపడకండి. మీ వల్ల కొందరికి మంచి జరిగింది, కొందరికి చెడు జరిగింది. జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే అనుకోవాలి. మీరు కూడా అలాగే అనుకోండి. సరే బాబు, నీకింకా భోజనం వడ్డించమంటావా? చాలమ్మా చాలు. మీ గురించి తెలుసుకున్నాను, నాకదే చాలు. నువ్వు తెలుసుకోవడమే కాదు, మా గురించి మేం తెలుసుకునేలా చేశావు. ఇక వెళ్ళిరా నాయనా.
బుద్ధుంటే జీవితంలో ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదని మాకు ఆనాడే తెలిసొచ్చింది. అదే పాటిస్తూ ముందుకు సాగుతున్నాం. సర్లేండి, మీ బ్రతుకును మారి రోజు దగ్గరలోనే ఉంది. అలా రాంబాబు చెప్పగానే మాయమైపోయాడు. అప్పటి వరకు ఉన్న సగం ఎండ సగం వాన మాయమైపోయి మామూలు పరిస్థితి ఏర్పడుతుంది. అది చూసి కాంచన గంగ చాలా సంతోషిస్తారు. చూసావా చెల్లి, మన తప్పు మనం తెలుసుకున్నాం, అందుకే మనకు శాప విమోచనమైనట్టుంది. ఇకనైనా మన మాటని పొదుపుగా వాడాలక్క. ఊరంతా ఇకపై మనల్ని తిట్టరు. ఇక మనం సంతోషంగా ఉండొచ్చు అవును, ఈ సంతోషంలో మనం ఏదైనా తీపి తినాలి అంటూ కాంచన గంగలు ఒకరికొకరు తీపి పదార్థాలు తినిపించుకుంటారు. తరువాత అందరినీ గౌరవిస్తూ ఎదుటివారి మాటలకు విలువనిస్తూ ఆనందంగా బ్రతుకుతారు.